దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందరు బాగున్నారండి. మనం వాక్యం చెప్పుకున్నాము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానుని ఒకడు ఉన్నట్ట. సిరియా రాజుకి యజమానుడి దగ్గర ఆయన సైన్యాధిపతి అంట నయమాను. అతన్ని హెచ్చించటానికి యెహోవా తండ్రే, యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. దేవునికి స్తోత్రములండి. యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమానునికి గనుడయిందంట. ఆ సిరియా రాజుకి నయమాను గనుడవటానికి కారణం మన దేవుడే, యెహోవా తండ్రే. యెహోవా తండ్రి ఏం చేశారంటే ఆ యుద్ధాన్ని చేయటానికి, జయమియటానికి యెహోవా తండ్రి నయమాన్ని హెచ్చించారనమాట. ఆ యజమానుడికి గనుడవటానికి కారణం యెహోవా తండ్రి మాత్రమే. దేవుని స్తోత్రములు. అయితే సిరియా రాజు గుంపులుగా వెళ్ళి ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొని వచ్చారంట. చెరగొని తీసుకొని వచ్చినప్పుడు ఆ నయమాను భార్య దగ్గర పని చేయటానికి ఉంచారంట. అప్పుడండి పని చేయటానికి వచ్చినప్పుడు పని చేసే స్త్రీ ఆ బానిస ఆ పిల్ల ఆ నయమాను భార్యతో చెప్పిందంట, మన యజమానుడు ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్తనుడు, ఆడకెళ్తే ఆ కుష్ఠరోగం తగ్గిపోయిద్దని చెప్పిందంట. కాదండి, అసలైతే మనము ఎవరినైనా దాసీలుగా ఉంచుకున్న వాళ్ళు ఏరే దేశానికి తీసుకొని పోయిన వారు ఎందుకు వీళ్ళు తీసుకొచ్చారని కోప్పడతారు. కానీ ఈ అమ్మాయి దేవుడు భక్తి కలిగిన అమ్మాయి, దేవునితో ఉండే అమ్మాయి కాబట్టి ఈ సిరియా రాజు దగ్గరుండే నయమాన్ని ఆ కుష్ఠరోగి బాగుపడాలని ఆ చిన్నది కోరుకొని మంచి ఆలోచన కలిగి ఉండి ఆమెకి చెప్పిందంట, ఇశ్రాయేల్ దేశాన్ని పంపియండి, ఆడ ప్రవక్త బాగు చేస్తాడని. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే యేసునామములో వాళ్ళందరూ కూడా ఆమె కూడా విని నయమానికి చెప్పిందంట. ఆ భార్య చెప్పినప్పుడు ఈ నయమాను కూడా వెళ్ళి రాజుగారికి చెప్పిందంట. ఇప్పుడు రాజుగారికి గనుడయింది కదా, ఈ ఘన కార్యములు జరిగించింది కూడా యెహోవా తండ్రే. ఫస్ట్ వచనంలోనే ఉంది కాబట్టి ఆ దేవుడు చేసిన కార్యమే కాబట్టి ఈ రాజు ఏం చేసిండు, గనుడైంది కదా. ఇక ఈయన కోసము ఏం చేసిండు, ఇశ్రాయేల్ దేశానికి ఇశ్రాయేల్ రాజు దగ్గరికి కొన్ని కానుకలు ఇచ్చి పంపించిండంట. ఏమీ బాగు చేయటానికి ఒక లెటర్ రాసి, ఒక ఉత్తరం రాసి కొన్ని కానుకలు ఇచ్చి పంపించిండట. ఏమని, సిరియా రాజు, నేను ఇశ్రాయేల్ రాజు నాకు దూత చేత పత్రిక పంపించేదను ఆజ్ఞ ఇచ్చను గనుక అతడు 20 మణుగుల ఎండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించును. దేవుని స్తోత్రములు. నయమాన్ని బాగు చేయమని ఎంత బహుమానం ఇచ్చి పంపిస్తున్నారన్నమాట. పంపించేటప్పుడు మన ఇశ్రాయేల్ రాజు ఏం చేసిండు, నేనేమన్నా దేవుణ్ణా, నేను దేవుణ్ణి కాదు కదా బాగు చేయటానికి అని చెప్పేసి
నాకు ఈ పోరాటానికి యుద్ధానికి ఆ రాజు చూడు ఎట్లా పంపించాడో, పత్రిక రాశాడు, ఈ బహుమతులు పంపించాడు అని బట్టలు రాజు బట్టలు చించేసుకున్నంట అండి. చించేసుకున్నప్పుడు ఆ మాట, ఆ రాజు బట్టలు చింపుకున్న మాట దైవజనుడైన ఎలీషాకి వినపడిందంట. ఎలీషాకి వినపడినప్పుడు ఎలీషా ఏం చేసిండు, రాజు దగ్గరకు కబురు పంపి, నువ్వెందుకు బట్టలు చింపుకున్నావు, ఈ ఊర్లో దైవజనుడు ఉన్నాడని వాళ్ళు ఎరుగునట్లుగా నా దగ్గరికి ఆయన నయమాన్ని పంపమని ఆయన వర్తమానం పంపిండంట. ఇప్పుడు నయమాను ఎలీషా దగ్గరికి రావాలి. నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం దగ్గర నిలిచి ఉండగా ఎలీషా ఆయన రాలేదట. రథములతో గుర్రములతో సైన్యంతో వచ్చినా కూడా ఎలీషా ఏం రాలేదంట. రాకుండా ఒక పనివానితో పంపించాడంట. ఏమని, ఎలీషా నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అంటే దూత అంటే ఎలీషా పనివారు పంపించినప్పుడు ఆ మాటిని ఈ నయమానికి చాలా కోపం వచ్చిందంట. మా దేశంలో నదులేమీ లేవా, ఆ నదుల కంటే ఈ యోర్దాను నది గొప్పదా, నేనెందుకు అక్కడ స్నానం చేయాలని రౌద్రుడై వెనక్కి మళ్ళీపోయిందంట. ఆ పనివాళ్ళలోనే ఒక ఆయన శిశువుల్లోనే, నయమాను శిశువుల్లోనే ఒక ఆయన, ఏంటి నాయన మీరట్ట మాట్లాడుతున్నారు, ఏదైనా గొప్ప పని దైవజనుడు చేయమంటే మీరు చేస్తారు కదా, అంతకంటే ఈ స్నానం చేసి శుద్ధుడుగా అని అంటాం కరెక్టే కదన్నా, ఈ ఒక్క చిన్న పని చేయలేరన్నంటే అప్పుడు దేవుడు అక్కడ కూడా ఈ పనివాడిని వాడుకొని ఆ పనివాడు చెప్పిన మాట నయమాను విని సరే అని ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగి 7వ మారు మునిగినప్పుడు పసిపిల్ల దేహమై బయటకు వచ్చిందంటండి. దేవుడికి స్తోత్రములు. ఈ వాక్యములో దేవుడు ప్రవక్త ద్వారా పలికించిన మాట ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి ఉన్నాడు కాబట్టి దేవుడికి గొప్ప కార్యములు ఇప్పుడు ఎవరిని వాడుకున్నాడు, నయమాన్ని గురించి ఒక చిన్నదాన్ని బానిస ఒక చిన్నదాన్ని వాడుకున్నాడు. మళ్ళీ ఆయన సైన్యంలోనే ఒక పనివాడిని వాడుకున్నాడు. ఇదంతా కాకుండా ఆ సిరియా రాజుకి సైన్యాధిపతి అయి ఆయనకు గనుడు అవ్వటానికి యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసిండు. యెహోవాయే కలగజేసిండు. మళ్ళీ ఆయనే ప్రవక్త ద్వారా కుష్ఠరోగమును తొలగించిండు. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. యేసు నామములో ఆమేన్. దేవానికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు. ఈ చిన్న అద్భుతమైన మాటలు నా తండ్రి నీ కృపలో భద్రపరిచి ఇది ఎంతో గొప్పవి నాయన. ఇవి నా తండ్రి చెప్పుకోవటానికి, వినటానికి, చూడటానికి ఒకల అయా తక్కువ కావచ్చు, కానీ ఘనమైన మాటలు కనుక నా ప్రభువా అయ్యా మీరు నాతో ఉండి మాటలు చెప్పించి ఉన్నందుకు మీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి అయిన యేసయ్య, పరిశుద్ధాత్మ తండ్రి, ఈ గొప్ప కార్యాలను బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం విన్న వారందరిలో కూడా నా తండ్రి ఎలాంటి వ్యాధులు, రోగములు ఎవరికున్నా కూడా నా తండ్రి నయమాన్ని స్వస్థపరిచినట్లుగా, నయమాన్ని బాగు చేసినట్లుగా మీరు బాగు చేసి వారిని అందరినీ కాపాడాలని, లైవ్లో ఉండేవారిని, ఆయా ప్రార్థనా యోధుల్ని తండ్రి మమ్ముల్ని ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ 3 జయాలు నువ్వు ఇచ్చావయ్యా, నీకే మహిమ. దేవాతి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. యెహోవా తండ్రి దేవుడే ఈ కార్యములన్నీ జరిగించాడు. దేశం ఆయా ఘనత, ఆయనకి ఘనత రావటానికి కారణం యెహోవా తండ్రి. చిన్నదాన్ని వాడుకున్నావు, పనివాడిని వాడుకున్నావు, ఆయన్ని నీవు బాగు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అందరూ ఈ వాక్యం విన్న వారందరూ కూడా నయమానులాగా నా ప్రభు బాగుపడాలని, స్వస్థత పొందాలని, ప్రతి కుటుంబంలో కార్యం జరగాలని ఈ చిన్న మాటల్ని పాస్ సన్నిధిలోకి చేర్చుకొని జయము దయచేయమని యేసయ్య నామములు అడిగి వేడుకొని పొందుకొని సున్నామా పరమ తండ్రి.
యేసు నామములో ఆమేన్ ఆమేన్.